కాటికాపురి కట్టించిన మహాకాళేశ్వర ఆలయం అన్ని శ్మశాన వాటికల్లాగే ఉన్న ఈ శ్మశాన వాటికను కూడా ఎందుకు ఆయన అత్యంత అరుదైన కైలాస భూమిలా మార్చవలసి వచ్చింది? ఆయనకి చదువు లేదా? ఇందులోకి ఇలాగా ఆయన శవాలను కాల్చి ఆ భస్మాన్ని కూడా ఆయన భద్రపరిచి ఆ భస్మంతో శివయ్యకి ఆరతిని ఇప్పించి ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనేది నేను లాంగ్ వీడియో చేశాను. చాలా అద్భుతమైన వీడియో అది. రాజకీయాల్లోకి వెళ్ళినా కూడా ఆయనకి ఆ రాజకీయాల్లో ఇమ్మడలేక మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి ఆయన స్వతహాగా కష్టపడి ఆయన సొంత డబ్బులతో మన మహాకాళేశ్వర ఆలయాన్ని రెండవ ఉజ్జయినిగా తయారు చేసిన ఘనత ఈ కారణ జన్ముడిది. ఇలాంటి వారి కోసం తెలుసుకోవడం అనేది మన అదృష్టం. మనం వెళ్ళి స్వయంగా చూడలేకపోయినా ఇలా వీడియో ద్వారా చూడడమైనా కూడా